నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ అంటేనే బోనాలు, బోనాలు అంటేనే తెలంగాణ. ఇన్ని ఎక్కువ మాట్లాడితే లాక్ కొట్టేస్తారు. ముందు నేను ఇంకా మాట్లాడదు. రెజిమెంటల్ బజార్ వాళ్ళే కదా నేను ఈ రెజిమెంటల్ బజార్ బాయ్. హై పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనదర్ మంత్ అనదర్ వ్లాగ్. ఇన్ని మంత్స్కి ఒకసారి వీడియో పెడితే అనుకోవచ్చు మీరు. ఐ నో యూ హ్యావ్ మిస్డ్ మీ అలాట్, ఈవెన్ ఐ మిస్డ్ యూ పీపుల్ అలాట్. సో ఈరోజు ఏంటంటే మన తెలంగాణ ఫెస్టివల్ బోనాలు. తెలంగాణ అంటేనే బోనాలు అంటేనే తెలంగాణ ఫేమస్ ఫెస్టివల్ బోనాలు. అంతా ఏడు నుంచో క్రౌడ్ వస్తారు. అసలు ఆ వైబ్, ఆ ఫీల్ క్రేజీ అసలు. అమ్మవారు ఈ ఆషాఢం సీజన్ ఇప్పుడైతే అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. సో బోనాలు అంటేనే ఆ వైబ్, ఆ కల్చర్ అంతా మనకు డిఫరెంట్ ఉంటుంది. ఈ కల్చర్ మన తెలంగాణలో తప్ప ఏడు ఉండదు. లష్కర్ బోనాలు, ఉజ్జయిని బోనాలు సికింద్రాబాద్లో. సో ఇట్స్ టైం ఎంత బై, ఇట్స్ క్వైట్ 4 AM. అసలు 3 o'clock నుంచి మేము రెడీ. అసలు వండుకోరా నైట్ వినాయకుని జున్నికి పోయినాం. ప్రీవియస్ వ్లాగ్ చేస్తే మీకు అర్థం ఐడియా వస్తుంది. చూసి అట్లనే టైం పాస్ చేసి 3కి ఇంటికి వచ్చి రెడీ అయిపోయినా. ఇప్పుడు మన కోసం వెయిటింగ్. ఇప్పుడు మనం ఈ నుంచి అడిగిపోతే పెద్ద లైన్ ఉంటుంది. ఈరోజు నేను బోనాలు మొత్తం వ్లాగ్ మొత్తం కవర్ చేస్తాను. పోతరాజు అవన్నీ. మీట్ సూరిడాన్. బాయ్ గాయ్స్. బాయ్. అయ్యపు త్రిమూర్తులం. ఇంకొక ఆయన అలా మీద ఉందని చెప్పి వెయిట్ చేస్తున్నాం. చిన్నప్పుడు పోతుండే అనమాట మేము, మా డాడీతో, నేను, మా అన్న, మా తమ్ముడు అందరం. కొంతమంది ఏమో బోనాలకు ఫుల్ ఎక్సైట్ అవుతారు, కొంతమంది అయితే భయపడతారు. వెళ్ళి లేట్ అవుతాను. అసలే కలర్ కోడీలు అన్నీ వస్తాయి అనమాట బోనాలకు. ఇప్పుడు బోనాల కన్నా వినాయక చవితికి ఎక్కువ ఫోకస్ చేస్తారు అందరు. బోనాలు అయితే తీసుకురు అంత. బోనాలు ఏంటంటే లొల్లిలు అవి ఎక్కువ అయిపోతున్నాయి. ఇన్ని ఎక్కువ మాట్లాడితే లాక్ కొట్టేస్తారు. ముందు నేను ఇంకా మాట్లాడదు. సో ఈ బండిలు చూడరు ఎంత నిండిపోయినాయి. అసలు అన్నీ గుడికే బండిలు. ఇప్పుడే లేచిన నేను. మార్నింగ్ టెంపుల్ వేసి వచ్చి టిఫిన్ తిని వండుకున్నా. ఇప్పుడు వచ్చి లేపోయింది సార్. అయ్యా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఏమైంది చెప్పు.
తెలుగులో చెప్పు. మమ్మీ 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 ఆదిత్యని చూపిస్తాను నేను. డామ్ యు నో షీ సో ప్రెటీ అండ్ గార్జియస్. నాకు వండుకున్నాను వచ్చి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామ అని చెప్పింది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామ. అరౌండ్ 8:30 ఏమో వండుకున్నాను అనమాట టిఫిన్ చేసి. ఇప్పుడు ఆదిత్రి ఇంకా నుంచి వచ్చి లేపి ఆదిత్రి వచ్చి నేను మంచిగా వండుకున్నా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామ. అసలు నేను ఫ్రెండ్షిప్ డే అనే మర్చిపోయినా. లైక్ ఫుల్ ఖుషి అయిపోయినా నేను. ఆఫ్టర్ ఇయర్స్ ఆమె గుర్తు చేసింది నాకు ఇట్లా ఫ్రెండ్షిప్ డే. ఆ బ్యాండ్ అది కూడా తీసుకొచ్చింది ఆమె. అయ్యాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు. మంకి మనీ అన్న పోతరాజు వేషం వేస్తా అంటే నెవర్ బీన్ టు ఇట్. ఇప్పుడు నేను పోతున్నా అన్నమాట. ఫస్ట్ టైం పోతున్నా. పోతరాజు వేషం అవన్నీ ఇప్పుడు అడిగి పోయినాక చూసాం మనం. బాయ్. ఎప్పుడు వచ్చినాము బాయ్? ఎప్పుడైనా వచ్చినా బాయ్? ఈ పొద్దున చేసినాం ఇదంతా. పొద్దున ఫస్ట్ టైమా ఎక్స్పీరియన్స్? నువ్వా ఫస్ట్ టైమా ఎక్స్పీరియన్స్? చూసినావా ఈడ ఫస్ట్ టైం. రెజిమెంటల్ బజార్ వాళ్ళే కదా నేను. ఈ రెజిమెంటల్ బజార్లో కొత్తగా నేను కూడా ఫస్ట్ టైం అనుకో. మల్కాజిరి అయితే మస్తీ క్రేజీ అసలు. ఆ భోజనాలు వేసుడు ఇంకా వాళ్ళు మొత్తం రెడీ కావాలి. ఫస్ట్ తీసుకుని రాష్ట్రం కిందకి రావాలా. చిన్న టైం పడుతుంది అనుకో. ద బ్యూటిఫుల్ బోనాల్కి బ్యూటిఫుల్ అందరు చూపిస్తారు. టెంపుల్ రన్ ఆడతారు ఇప్పుడు వాళ్ళు కిందకి అందరితో. అందరం మనం ఎన్నో కొనాలు ఉంటాం అనుకో. లాస్ట్లో ఇంకొనే తడి పడితే మళ్ళా తడి పోషమ్మ గుడి పడితే రక్తం రావాలా. మనం చిన్న టీ బ్రేక్ తీసుకొని పోతున్నాం అనమాట. బ్యూటీ అనుకోరా బ్యూటీ ఆఫ్ సికింద్రాబాద్. చిన్నగా మనం ఆడిపోయినాక కంటిన్యూ చేద్దాం. తర్వాత షాడో పడుతుంది. షాడో పడుతుంది.
ఆ స్టూల్ ఆక మన పొత్తరా శివన ఈసారి అయితే వేసాడు అనుకో, నేను వేస్తే అజ్జలు ఉంటుంది ఈసారి. మనం వేస్తే గిల్లు ఉంటుంది ఈసారి. లూజ్ ఉందా రైట్ ఉందా? ఏ
చూసారా వీడియో? నచ్చిందా? అయితే ఏమైందంటే కిందకి రాగానే అందరూ నిండిపోయారు అనమాట. ఇట్లా అంటే ఫుల్ ఇది ఉన్నదే నా కెమెరా ఇంత ఉంటాయి, పాకెట్ ఫ్రెండ్లీ. ఆ గింబల్కి నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా బై మిస్టేక్ రాకారనుకో అది వైబ్రేట్ అవుతుంది, మళ్ళీ ఉన్నది లేని అవుతుంది అని చెప్పి అందరూ ఇంకా పోతురాజులు కిందకి రాగానే వీడియో ఆపేసిన. మళ్ళీ తర్వాత మన ఫోన్లో వీడియో షూట్ చేసిన. నేను వీడియో షూట్ చేసినాక అసలు ఆ క్రౌడ్ అది ఆ లొల్లీలు అమ్మ ఇంకా వీడియో ఆపేసినాను. ఏదైతే ఏం కాదు వీడియో వద్దు అని చెప్పి ఫస్ట్ నాకు కెమెరా ఇంపార్టెంట్, ఏమైనా అయితే మళ్ళీ వేలు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి డిక్కీలో పెట్టేసిన అనమాట. ఆ క్రౌడ్కి ఎంత క్రౌడ్, అరే 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 ఎన్ని ఒక గల్లీ మొత్తం ప్యాడ్ బ్యాన్లు, ఇది తినాలా అది తినాలా ఇది మొత్తం ఇట్లా అన్ని ప్యాడ్ బ్యాన్లకి ఇరిటేషన్ వచ్చింది అంతా. ఆడొక బ్యాండ్ కొడతాడు, ఈడొక బ్యాండ్ కొడతాడు, ఆ లొల్లీలు. చెప్తున్నా కదా నేను, బై మిస్టేక్ కూడా మీరు ఈ బోనాలు ఈ జాతరలకు మీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొని పోకూరు. ఎందుకంటే ఆడవాళ్ళకు మినిమం సేఫ్టీ లేదు జాతరలలో. నేను నా కళ్ళతో చూసిన. ఎట్లా అంటే మొత్తం కలర్ కోడీలు, చప్రి గ్యాంగ్, విజిల్లు కొట్టుకుంటా అది కొట్టుకుంటా. అరే వాళ్ళకి మినిమం సెన్స్ ఉండదు. గర్ల్స్ వోంట్ ఫీల్ సేఫ్ అరౌండ్ ర్యాండమ్ స్ట్రేంజర్స్, ర్యాండమ్ మెన్. ఎట్లా అంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి, ఇట్లా ఒక బాయ్ నించొని నా పక్కకు అట్లా వీళ్ళు అయినా కూడా వీళ్ళు దాన్ని ఇంకా రెచ్చిపోతారు అనమాట. నేనైతే వచ్చేసిన అనమాట 2 వరకు అట్లా వచ్చేసినాము, నేను మా ఫ్రెండ్స్ అందరము. జాతర అనగానే అమ్మ భయపడుతారు అందరూ ఇప్పుడు జాతరలకు దానికి దీనికి పోవాలంటే. మా మమ్మీ నన్ను తీసుకోపో మా మమ్మీకి ఎప్పటి నుంచి ఉండనమాట. మా మమ్మీ అసలు గుడికి వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చింది, కానీ మా మమ్మీ తప్పులేదనమాట. మేము ఒక 2కి 3కి వచ్చినాం పండుగలు. మేము ఇంటికి వచ్చినాక అరౌండ్ 3:30కి ఏమో వండుకుంది మా మమ్మీ. నెక్స్ట్ డే జాతర పోదాం ఇదంటే మేమే తీసుకోము అనమాట. ఎందుకంటే ఆ జాతర అస్సలు సేఫ్ కాదు, మన ఇంట్లో వాళ్ళని తీసుకోవద్దే. అలా ఎట్లా అంటే మరీ చిల్లరగా అయిపోయారు అనమాట. ఎట్లా అంటే అసలు నో గర్ల్, నాట్ ఈవెన్ ఏ గర్ల్కి ఇట్లా స్ట్రేంజర్స్ మధ్యలో ఉన్నాము సేఫ్టీ ఏమంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. షీ మైట్ ఫీల్ అన్కంఫర్టబుల్ అని చెప్పి ఇంత కూడా ఉండదు. వాళ్ళ పక్కకి నించొని వాళ్ళని గెలుకుడు, విజిల్లు కొట్టుకుంటా ఆ జాతరలో ఏమో కొనుక్కొని ఒక గ్యాంగ్ వేసుకొని పోతారు అనమాట. మొత్తం ఏడలేని సరుకు దొరుకుతుంది. వాళ్ళంతా ఇట్లా కుప్ప గ్యాంగ్ వేసుకొని పోతారు. ఎవడు ఇంత ఏం టచ్ అయినా కథంలో. నేను నా కళ్ళ ముందు ఒక ఇన్సిడెంట్ చూసిన, ఒక 4 కొట్టుకుంటారు. ఆ రీల్ నాకు 4 యాంగిల్స్ నుంచి చూసిన అనమాట. ఒక దాని నుంచి ఈ నుంచి 4 రీల్ వచ్చినాయి నాకు. అది అంటే ఆ వైరల్ అయిపోయారు. పాపం ఇప్పుడు తండ్రులు తిన్నా నిజ పోయినట్టే కదా. ఎందుకు ఇవన్నీ? బట్ వన్ ఫైన్ డే నేను తీసుకోపోతా మమ్మీ, జెడ్ సెక్యూరిటీతో తీసుకోపోతా జాతరలకు, సికింద్రాబాద్ బోనాలు దానికి మేనిఫెస్టింగ్. సో ఇదన్నమాట. లెట్స్ చూద్దాం ఏమవుతుందో. ఇంకా దట్స్ ఇట్. హోప్ యూ ఎంజాయ్డ్ యువర్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ డ్రాపింగ్ సూన్. ఆ వ్లాగ్ ఏంటంటే 1 year ఆఫ్ మై యూట్యూబ్ జర్నీ. 1 year అయిందనమాట మనం ఛానల్ క్రియేట్ చేసి. స్టే ట్యూన్ ఫర్ ద వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. దట్ టూ మీకు నచ్చితేనే. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ పీపుల్. అండ్ దట్స్ ఇట్.